23వ అధ్యాయము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలలో దేవుని వాక్యమును మనం చదువుకుందాం. మనోజనటువంటి శాంతంగా ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని చదివిస్తున్నారు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి 6 వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుగులు చేయించున్నాడు. శాంతికరమైన దినముల యొక్క నన్ను విడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవించున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండు. నీ దొడ్డు కరేవు, నీ దండమును నేను ఆదరించు. నా శత్రువుల యొక్క నీవు నాకు భోజనము సిద్ధపరచలేవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లిపోతున్నది. నేను బ్రతుకు దినమన్నీ కృపాక్షేమం వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. దేవుడు పరిశుభ్రతను దీవించుకున్నాడు. ఈ సమయంలో ఎవరైనా ప్రభువును భయపరచాలంటే మీకు సమయం ఉన్నది కనుక సవినియోగపరచుకోవాలని ప్రభు దగ్గర అమలు చేస్తూ ఉన్నారు. అక్టోబర్ నెల అంతా కాచి కాపాడినందుకు ఫస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్లోనే సాక్ష్యం చెప్పాలనుకున్నాను. అట్లా అనుకోకుండా అన్నీ చెప్పలేకపోయినా అంటే దేవుడు చేసిన మేలుని బట్టి ఒకరోజు ఏమైందంటే మేము మోటార్ ఎక్కడ చూస్తుంటే అక్కడ చాలా వాటర్ ఉంటే మేము వస్తున్న అత్తమ్మ నేను పిల్లలు అందరూ ఆఫీస్కి వెళ్ళేది. అయితే మేము మనసులో ఎప్పుడు బండి స్టార్ట్ చేయాలి జీసస్ కాంప్లెక్స్ అని అనుకొని వస్తాం. అక్కడ వాటర్ వస్తుంటే మేము పోలేమేమో అనుకుంటాం. అక్కడ చెట్లు ఉండి అక్కడ మీరు వెళ్ళలేరు అవ్వండి, ఆ వాటర్ ఎక్కువ ఉన్నాయి. మధ్యాహ్నం బండి ఉంటే కూడా అంతమందిగా ఏం అసలు ఉంటాం అంటే జీసస్ ఉన్నారో నాకు అనుకొని వస్తున్నాయి. మేము అనుకొని వస్తుంటే అనుకోకుండా మీరు చాలా మంది అవ్వండి అనుకుంటున్నారు. జీసస్ మాకు హెల్ప్ చేసినాడు కాబట్టి అదంతా అంటే ఈ దేవుడి మైండ్ భాష చెప్పాలి. అసలు జీసస్ ఎగ్జామ్ మనకి హెల్ప్ చేస్తాడు కాబట్టి
బలపరచడానికి నేను ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్న పిల్లల్ని నా భక్తుల్ని అందరినీ అత్తమామలందరినీ కూడా దేవుడు క్షేమంగా ఉంచినందుకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు ఇచ్చినగాక మీ అందరికీ కూడా మా పైన మీ అందరికీ కూడా దేవుని బట్టి మీరు చేసిన ప్రార్థనను బట్టి ఆ రోజు మా అమ్మ హెల్ప్ చేసినందుకు చాలా మంది హెల్ప్ చేసినందుకు కూడా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ సాక్ష్యం ముగించుకుంటున్నాను. చెప్పబడి దేవుడు మన దేవుడు ఎవరిని చేయి విడిచే దేవుడు కాదు, ఖచ్చితంగా చేయి పట్టుకొని నడిపిస్తూ బలపరిచేటువంటి దేవుడు. మరి మీకు అవకాశం ఉంది కనుక సమయాన్ని సదుపయోగపరచుకోవాలని ప్రభు దగ్గర మనం చేస్తున్నాం. భయము చెందకు వచ్చుడా ఈ మాయలో
హృదయంలో సిద్ధపరచుకుందా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు వచ్చినట్లయితే చెప్పబోయే వాక్యం నిమిత్తము జయరాజు ప్రార్థన ప్రకటిస్తారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, శివమంగళ మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. గత వారం అంతా మమ్మల్ని కాపాడి ప్రభావ మరొకసారి